పొట్టి పొట్టి ఇలా మటన్ దొబ్బ తెచ్చిన వండొచ్చు కదా. సరే వండుతుంది. సరే వండుకో మంచిగా, సూపర్ స్పైసీగా వండాలి. ఓకే పొట్టి ఏమైంది, వండుతున్నావా లేదా? వండుతున్నా. ఏమేమి కూర్చున్నావు? ఆనియన్స్ 2 పచ్చిమిర్చి 3 టమాటోస్ కొత్తిమీర పుదీనా దాల్చిన చెక్క ఇలాచి అన్ని తీసుకున్నా. ఓకే స్టార్ట్ చేస్తున్నాయి. చేసి తొందర ఆకలి అవుతుంది. చేసి 1.5 స్పూన్ ఆయిల్ పోసుకోవాలా. పోసేయి, కొంచెం ఎక్కువనే పోయి, కూర ఎక్కువ ఉంది కదా. ఎక్కువ తింటా పోసేయి. ఫస్ట్ అన్ని బగారా ఆకులు వేస్తున్నావా? వేసేయి. దినుసులు వేసుకోవాలా. ఓకే నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలా. మంచిగా వేయనియాల. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలా, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, దొబ్బ కదా నీ స్మెల్ వస్తుంది. 2.5 మీకు తగినంత వేసుకోండి. నేనైతే 2.5 వేసుకుంటున్నాను. పసుపు 1 చెంచా వేసుకోవాలా. ధనియాల పొడి 1 స్పూన్. అన్ని మసాలాలు ఇప్పుడేనా వేసి మంచిగా కలుపుకోవాలి. దుబ్బ వేసేసేయాలి మొత్తం. ఎంత కిలోనా దుబ్బ? కేజీ. ఒక మేకది మొత్తం మీరే తెచ్చుకున్నట్టున్నారుగా. మా ఇంట్లో అందరు గట్టి తినే వాళ్ళు ఉన్నారు. మంచిగా కలుపుకోవాలా. కొంచెం వేగింది. వేగినాక కారం వేసుకోవాలి. 4 చెంచాల కారం వేసేయి. ఎందుకంటే నీ వాసన ఉండదు, స్పైసీ ఉండాలి. స్పైసీ ఉండాలి నాకైతే. 1 స్పూన్ ఉప్పు మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ టమాటా వేసేసుకోవాలి. ఓకే ఇప్పుడు కలిపేసేయి. వేసుకొని కలుపుకొని కొంచెం సేపు వేగనియాలి అది ఆయిల్లో. ఓకే ఉడికింది. కొంచెం ఆయిల్ వేగింది. వేయడానికి వాటర్ పోసేసుకోవాలి. మొత్తం ఫుల్ నిండాలా, ముక్కలు ముని అంతా నిండాలి. దుబ్బే వాటి బాగా ఉడకాలి. మంచిగా ఉడికి ఒక 10-15 సీట్లు ఉడకాలి. మంచిగా అవుతుంది. ముద్దగడ్డి విజిల్ పెట్టేసేయి. ఉడికింది బావా, అయిపోయింది. అమ్మా కొత్తిమీర వేసుకొని మసాలా అంతా ఘాట వచ్చింది. అందరు తుమ్ముతారుగా. సూపర్ ఉంటుంది మళ్ళీ తింటే. అన్నం తిందా అంత తొందర అన్నంలో పెట్టేసి. ఇక బావా నువ్వు అన్న చేసి పెట్టినా చూడు, తిని ఎట్లుందో చెప్పు. చెప్తా, టేస్ట్ చెప్తా. ఇట్లున్నా ఆహా వేడి వేడిగా ఉంది. ఎట్లుంది? సూపర్ స్పైసీ అయింది. మీరు ఇట్లా ట్రై చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయండి మర్చిపోకండి. సూపర్.